నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. శనివారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ బక్కి వెంకటయ్య జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయితో కలిసి జిల్లా అధికారులతో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన భూ సమస్యలు, అట్రాసిటీ కేసులు, సంక్షేమ పథకాల అమలు, రోస్టర్ విధానం, బ్యాక్లాగ్ ఖాళీల భర్తీ తదితర అంశాలను సమీక్షించారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు శ్రీ బక్కి వెంకటయ్య గారికి స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా ఈరోజు హన్మకొండ జిల్లాలో మన వివిధ అభివృద్ధి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వివిధ కార్యక్రమాల్ని రివ్యూ చేయడానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు వారికి మరొకసారి స్వాగతం చెప్తూ జిల్లా అధికారులు పరిచయం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ప్రసాద్ ఏసీ ఇరిగేషన్ సార్, అడిషనల్ డిఆర్డిఓ హన్మకొండ సార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సార్. సతీష్ బాబు ఏసీపీ పర్కాల్ సార్. కవితా దారా డీసీపీ సెంట్రల్ జోన్ వరంగల్. ఎస్సీ డెవలప్మెంట్ సంబంధించినటువంటి రిపోర్ట్ ని చదవాల్సిందిగా ఏఎస్డబ్ల్యూ గారు. డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుండి హాస్టల్స్ అండ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్. అందులో ప్రీ మెట్రిక్ హాస్టల్స్ వచ్చేసి 15 ఉన్నాయి సార్, పోస్ట్ మెట్రిక్ 9 ఉన్నాయి సార్. మెటీరియల్స్ అనేది సప్లై చేయడం జరుగుతుంది సార్. యావరేజ్గా 1090 మెంబర్స్కి ఇచ్చాం సార్. అలాగే కాస్మెటిక్ ఛార్జెస్ కూడా సేమ్ 1090 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది సార్. ఉన్నాయి కదా, మనం రిలీఫ్ ఫండ్ మా కేసు ఇచ్చే ఉంటాయి కదా, ఎక్స్గ్రేషన్ ఉంటాయి కదా, జిల్లాలో ఎంత పెండింగ్ ఉన్నది ఒకటి. కులాంతర క్యాస్ట్ బ్రేక్ సర్టిఫికేట్ కులాంతర వాళ్ళు చేసుకుంటే ఎంత పేమెంట్ పెండింగ్ ఉన్నది. తర్వాత బెస్ట్ ఆఫ్ ద స్కూల్స్ ఎంత పడిన వచ్చి ఎంత పెండింగ్ ఉన్నది. నాకు ఈ రిపోర్ట్ పోయే ముందు ఇవ్వండి అమ్మా, నేను పోయే లోపల నాకు ఇవ్వండి. షూర్ సార్. ఎస్సీ కార్పొరేషన్లో 2016-17 సార్, 17-18లో 1170 బెనిఫిషరీస్కి గ్రౌండ్ చేయడం జరిగింది సార్. ఇదేవిధంగా నెక్స్ట్ ఇయర్ 2018-19లో వచ్చి ఇది స్కిల్డ్, అన్స్కిల్డ్ అనే 2 కేటగిరీస్గా ఇచ్చారు సార్. లాస్ట్ ఇయర్లో సార్ 300 మనకు టార్గెట్ ఇచ్చారు సార్. దీంట్లో ధర్మసార్, వేలేరు, ఆసనపర్తి, నైనోవల్ మండలంలో సార్ మనం యాజ్ అగ్రెస్ట్ ది 300 టార్గెట్ 154 యూనిట్స్ మనం గ్రౌండ్ జరిగింది సార్. డిటిడిఓ గారు. దీనిలో మనకు స్టూడెంట్స్కు డైట్ ఛార్జెస్ కింద థర్డ్ టు 7th క్లాస్ వాళ్ళకు 1130 రూపాయలు సార్. 8th to 10th క్లాస్ వరకు 1540 రూపాయలు సార్. 80 లక్షల రూపాయలు మంజూరు చేయడం సార్ 9th క్లాస్ 10th క్లాస్ వాళ్ళకు. అదే డే స్కాలర్ అయితే 22,250 రూపాయలు ఇస్తున్నాం సార్. అది అవుతుంది సార్. అది పెండెన్స్ ఎంత ఉన్నది ఒక రిపోర్ట్ ఇవ్వండి. ఇస్తాను ఇస్తాను సార్. కలెక్టర్ మ్యామ్ అండ్ ఆల్ ది అదర్ ఆఫీసర్స్, ఎస్సీ ఎస్టీ అట్రా 8 కేసెస్ పెండింగ్ ఉన్నాయి సార్. అవును, గా రిఫర్ చేయడం కానీ, లేకపోతే ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ గా క్లోజ్ చేయడం కానీ, లీగల్ ఒపీనియన్ బేస్ చేసుకొని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది సార్. అన్ని కేసెస్ కూడా ఎవిడెన్స్ బేస్డ్ గా చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. షూర్ సార్, డెఫినెట్లీ. కొంచెం ఎక్కడ పెండింగ్ అంటే కొన్ని ఏంటంటే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ పెండింగ్ ఉంటే కలెక్టర్ గారి దృష్టికి తీసుకున్నారు. డిఎంటీ స్పెషల్ డ్రైవ్ చేయిస్తారు. క్యాస్ట్ సర్టిఫికేట్ కొన్ని పెండింగ్ ఉంటాయి. డిఫరెంట్ స్టేట్ వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ ఏదో కొన్ని డిఫరెంట్ కారణాలతో ఆగి ఉంటాయి. ఇవి అవి కొంచెం స్పెషల్ డ్రైవ్ ద్వారా కంప్లీట్ చేసి ఒక 1 month లో కొంచెం కంప్లీట్ రేట్ చూడండి సార్. ఒక అక్యూజ్డ్ మట్టుకు బీసీ ఉన్నాడు కాబట్టి ఐ సచ్ ఎస్సీ ఎస్టీ సెక్షన్ వాజ్ ఇన్వోక్డ్ సార్. మొత్తం హన్మకొండ జిల్లాకు సంబంధించి పట్టా ల్యాండ్ ఇష్యూస్లో 28 ఇష్యూస్ రిసీవ్ చేసుకోవడం జరిగింది సార్. దీంట్లో 28 కూడా డిస్పోజ్ చేయడం జరిగింది. పట్టా ల్యాండ్ రిలేటెడ్ అయితే ఇష్యూస్ లేవు. అయితే గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించి ఒక 6 పిటిషన్స్ రిసీవ్ అయినాయి సార్. రాజేశ్వరి కేసులో ఆల్రెడీ మనం రిపోర్ట్ సబ్మిట్ చేసినాం సార్. అది యాక్చువల్గా పీఓటీ ల్యాండ్ 2019లో ఎవరైతే పీఓటీ కింద రెగ్యులరైజేషన్ అయిందో వాళ్ళకు అప్పుడున్న గౌరవ కలెక్టర్ గారు పీఓటీ రీఅసైన్మెంట్ ప్రొసీడింగ్ ఇష్యూ చేశారు సార్. ఆల్రెడీ రెవెన్యూ రికార్డ్స్లో కూడా ఇంప్లిమెంట్ చేసాం. అది కన్సర్న్ క్యాండిడేట్కి కూడా మనం ఇన్ఫార్మ్ చేసినాం సార్ మెమో ద్వారా. ఆ రిపోర్ట్ కూడా మన సెక్షన్కు పంపించాను సార్. సార్ పెండల విజేందర్ది వాటర్ మొత్తం స్టాగ్నేట్ అయిందని సర్వే చేయలేదు సార్. ఈ నెక్స్ట్ వీక్ సర్వే కంప్లీట్ చేసి డీటెయిల్ రిపోర్ట్స్ పంపిస్తాం సార్. డిపార్ట్మెంట్ వేకెన్సీస్ డిపార్ట్మెంట్ వైజ్ ఉన్నాయి సార్. సర్వేలెన్స్ రికార్డ్స్ లోపల టైపిస్ట్ అండ్ ఇవి రోస్టర్ పాయింట్స్ లేకుండా ఓసీ లోపల ఉన్నాయి సార్. ఇంకా మేడం గారు లెవెల్ కానీ ఉంటే కూడా నేను గవర్నమెంట్తో మాట్లాడి మా సోషల్ మినిస్టర్తో మాట్లాడి చేస్తాము. అది ఉంటే మాకు మీరు రిపోర్ట్ చేయండి. ఈ మంత్లో అంటే మనం
జూలై 1 వరకు అంతా ఇవ్వగలుగుతామా? జూలై 1 వరకు కాదేమో. ఒక పేరు ఇస్తాం, అట్లా ఇవ్వమంటారా? 27, 26, 27 సంవత్సరానికి గాను 1,51,736 మంది స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు సార్. దాంట్లో ఎస్సీ వాళ్ళు వచ్చేసి 29,966 మంది సార్. మొత్తం 19.75% ఉంది సార్ ఎస్సీది. అలాగే ఎస్టీ వచ్చేసి 191 మంది ఉన్నారు సార్. టోటల్గా 8.4% ఉంది సార్. సార్ ఇది మన అవుట్సోర్సింగ్గా తీసుకునే సార్, ఇట్లా రిజర్వేషన్స్ అంటూ ఉండవు సార్. ఎస్సీ ఎస్టీ వైజ్ ఫండ్ బడ్జెట్ అలొకేషన్ కూడా అలానే ఉంటుంది సార్. ఈవెన్ వర్క్స్ను కూడా మేము అలానే శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది సార్. సార్ తప్పకుండా ఎస్సీ అవసర ప్రాంతాలు ఖర్చు పెట్టాలి. మీరు ఇప్పుడు ఎంపీ గారు ఉన్నారు, ఎంపీ గారికి 5 కోట్లు వస్తాయి. అవి తప్పకుండా మీరు ఎంపీ గారికి అడ్వైజ్ చేయాల్సింది ఏంటంటే ఎస్టీలకి ఇంత % ఖచ్చితంగా కావాలి, ఎస్టీలకి ఇంత కావాలి. మీరు అలొకేషన్ లేకుండా శాంక్షన్ ఇస్తే మాత్రం మీరే బాధ్యత వహిస్తారు. సప్లైలు పక్కదారి పట్టిస్తే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి. ఆ ఇంజనీరింగ్ అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇది టోటల్ అమౌంట్ రిసీవ్డ్ ఇన్ దిస్ ఇయర్, ఎస్సీకి ఇయర్ మార్క్ అండ్ ఎస్టీకి ఇయర్ మార్క్ బ్యాలెన్స్ ఎంత? సో ప్రతి ఒక్క కొత్త వర్క్ శాంక్షన్ చేసే అప్పుడు ఇది కంపల్సరీ దృష్టిలో పెడుతున్నాము సార్. కంపల్సరీ. సో డిఆర్డిఓ ద్వారా సో మనము MGNRGS ప్రోగ్రాము అమలు చేయడం జరుగుతుంది సార్. దాని కింద మన జిల్లాలో నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఇష్యూడ్ జాబ్ కార్డ్స్ వచ్చేసి 85,752. దాంట్లో ఎస్సీసీకి సంబంధించి 22,697 జాబ్ కార్డ్స్ ఇష్యూ చేయడమైంది సార్. అలాగే 22,285 ఎస్టీస్కు ఇష్యూ చేయడమైంది. అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నాం సార్. రెండవది వచ్చేసి మన కిట్స్ గురించి కానీ, షేడ్ గురించి కానీ, వాటర్ ప్రొవైడింగ్ గురించి మన జిల్లాలో 100% మనం చేసాం సార్. రామ్జీరామ్ కొత్తగా వస్తుంది, అందులో ఎటువంటి లోటుపాటు లేకుండా కొంచెం సరైన విధంగా చేస్తే ఏంటంటే గరీబుల పథకం కదా, దీని మీద మన అందరం కూడా ఒక విమర్శిత గ్రామంలో ఇవన్నీ మనం ఏర్పాటు చేసిన బాధ్యత మన మీద ఉన్నది సార్. మన గ్రామంలో సక్రమంగానే జరుగుతున్నాయి సార్. ఈజెస్కి సంబంధించి అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఎస్హెచ్జి గ్రూప్స్ 829 ఉన్నాయి సార్. ఇందులో ఎస్హెచ్జి గ్రూప్స్లో మెంబర్స్ 8,289 మంది ఉన్నారు సార్. పర్సంటేజ్ వచ్చి 5.19 ఉన్నాయి సార్. అలాగే ఎస్టీకి సంబంధించి ఈ 15,977లో 118 ఎస్హెచ్జిస్ మాత్రమే ఉన్నాయి సార్. సార్ టోటల్ 951 కేసెస్ ఆర్ పెండింగ్ సార్ by the end of May 2026, and this pendency pertains to total erstwhile Warangal district. వాళ్ళు వచ్చినప్పుడు ఏదైతే వాళ్ళు కేసు కోసం వస్తారో సార్ వాళ్ళకి సరైన కౌన్సిలింగ్ లేదు. డంపింగ్ యార్డ్ కింద ఒక మాలమానవాడు జిల్లా అధ్యక్షుని భూమి, ఎకరం భూమి డంపింగ్ యార్డ్ తీసుకొని గౌరవ కలెక్టర్ గారికి చాలాసార్లు మేము చెప్పడం జరిగింది. మీరు వచ్చినప్పుడు కూడా మీకు కూడా చెప్పడం జరిగింది. డంపింగ్ యార్డ్ కింద ఒక దళితుడు ఒక జిల్లా అధ్యక్షుని ల్యాండ్ని తీసుకొని ఈమెని కలెక్టర్ గారు చెప్పిండు, ఎమ్మెల్యే గారు చెప్పిండు, ఎంఆర్ఓ గారు చెప్పిండు, ఇంతవరకు ఆ ల్యాండ్ ఇవ్వడం లేదు. ఇంకా మా దగ్గర ఎస్సీ ఎస్టీ స్కూళ్ళు గురుకులాలలో వాళ్లకు నాణ్యమైన విద్య అందించడానికి ప్రతిరోజు రివ్యూ జరగాలి. ఇప్పుడు తల్లిదండ్రులు జరిగిపోయిన పిల్లలు ఎస్సీ ఎస్టీలు ఉంటారు, వాళ్ళకు ఎలాంటి షరతులు లేకుండా వాళ్ళకు హాస్టల్లో సౌకర్యం కల్పించాలి. ప్రజలతో ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని కుటుంబాలు చెరువు కట్టల పైన, కొన్ని కుటుంబాలు మొత్తము వాగుల్లో పక్కపోటీ పెడుతున్నటువంటి సందర్భంలో మేము చాలాసార్లు జిల్లా కలెక్టర్లు మారుతున్నారు తప్ప కానీ ఆ యొక్క సమస్య మాత్రం మారినటువంటి సందర్భం లేదు. గత సమీక్షలో జరిగిన దాని మీద మీరు ఏమైనా రివ్యూ చేసిండ్రా? మనం డిస్కస్ చేసిన ఒక్క కేసు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. సిలివేరు భిక్షపతి అనేటువంటి ఒక దళితుని భూమి ఒక బీసీ వ్యక్తి ఆయన భూమిని ఆక్రమించుకుంటే దాని మీద ఒక 5 సంవత్సరాలు పోరాటం చేస్తే కమ్యూనిటీ లీడర్లు అందరం, మేమందరం డీవీ మెంబర్లు అందరం, ఇప్పటికీ అతనికి న్యాయం జరగలే. ఫైల్ మనం రిజెక్ట్ చేస్తున్నాం సార్, దీనికి ప్రాబ్లం ఏం లేదు. సో ఆఫీస్లో మనము అడిషనల్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఫైల్ దొరికింది, దీన్ని రిజెక్ట్ చేస్తున్నాం. ఒకటి ఫస్ట్. రెండోది వీళ్ళకి సంబంధించిన సాదా బైనామాకు సంబంధించిన రిపోర్ట్ రాగానే డెఫినెట్గా మనం తహసీల్దార్ రిపోర్ట్ బేస్ చేసుకొని అదేవిధంగా మనం కూడా ఫీల్డ్ ఎంక్వైరీ ఏమన్నా ఆయన మీద తహసీల్దార్ మీద ఏమైనా అలిగేషన్స్ ఉన్నా ఫీల్డ్ ఎంక్వైరీ చేసుకొని విల్ డిస్పోజ్ యాజ్ పర్ ది యాక్ట్ సార్. కార్పొరేషన్ సంబంధించి సార్ ఆల్రెడీ పిఎం అజయ్ కింద 8 యూనిట్లకు నిధులు మంజూరు అనేది సబ్సిడీ వచ్చింది సార్. ఒక్కటి కూడా గ్రౌండింగ్ కాలేదు. అది ఎప్పట్లో గ్రౌండింగ్ చేస్తారు ఏందనేది కూడా ఎస్సీ కార్పొరేషన్ చెప్పారు సార్. 8 బోర్డు అయితే ఉన్నాయో వాళ్ళ ఫండ్స్ నెలాఖరికి వస్తున్నాయి, రాగానే అవి బోర్డు మోటార్ అన్ని అయిపోతాయి. అదొక సమస్య. రిటైర్డ్ అయ్యిండు, చనిపోయాడు. 3 పిల్లల పేరు పెళ్లి సార్. ఆయన డాడీ
1600 గజాల భూమి కొన్నాడు. కొన్న తర్వాత పక్క పొంటే ఓ సర్వే నెంబర్ 103లో 1600 భూమి కొంటే పక్క పొంటి సర్వే నెంబర్ 180C1 కింద ఒక వైశ్యులు భూమి కొని మన భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నేను షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షుని ప్లస్ డిస్ట్రిక్ట్. సరే, ఇప్పుడు ఈ సమస్యలు మీరు దళితుల ల్యాండ్ ఇష్యూస్ అని అట్రాసిటీ యాక్ట్ మీద మీరు ఇచ్చేసినందుకు స్వాగతం, థ్యాంక్స్. యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్గా తర్వాత పోలీస్ అధికారులు నిజంగా ఎస్సీ సమస్యల పట్ల మంచి స్పందిస్తారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సార్ యాక్చువల్గా సర్వే నెంబర్ 757 మనకు ప్రభుత్వ భూమి సార్. అందులో మనకు 4 acres వరకు వీళ్ళకి గతంలో పట్టాలు ఇచ్చారు సార్. తర్వాత భద్రకాళి టెంపుల్ కోసం తహసీల్దార్ అప్పుడు 2009లో రిజ్యూమ్ చేసుకున్నారు సార్. మొత్తం రిజ్యూమ్ చేసుకొని గవర్నమెంట్ కస్టడీ తీసుకున్నారు సార్ భద్రకాళి టెంపుల్ కోసం. తర్వాత వీళ్ళు ఏం సో ఎవరైతే విల్లింగ్ ఉన్నారో వాళ్ళకే మనము ప్రపోజ్ చేసినాం సార్. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV 786.